నాన్న వయసు పెరిగే కొద్దీ శరీరం బాగా బలహీనపడింది. గదిలో అటు ఇటు నడవడానికి కూడా గోడ సహాయం అవసరమవుతోంది. నాన్న చేతులు గోడ మీద పడిన ప్రతి చోట నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి. నా భార్యకి అలా గోడ మీద నల్లటి ముద్రలు పడడం నచ్చడం లేదు. తరచూ నాతో చెబుతూ ఉండేది. గోడలు మురుగ్గా కనిపిస్తున్నాయని నాతో గొడవ పెట్టుకునేది. ఒకరోజు నాన్నకి బాగా తలనొప్పి ఉండడంతో తలకి కొంత నూనె పట్టించుకొని కాసేపు అలానే కూర్చొని అవే నూనె చేతులతో గోడను పట్టుకుని నడిచేసరికి గోడ మీద నాన్న చేతి ముద్రలు మరింత స్పష్టంగా కనిపించాయి. అది చూసిన నా భార్య, మీ నాన్న ఇంటి గోడల్ని బాగా పాడు చేస్తున్నాడు, ఈ ఇంట్లో ఉండాలంటేనే నాకు అసహ్యంగా ఉందంటూ నాతో గొడవ పెట్టుకుంది. ఆ రోజు నేను సహనం కోల్పోయి నాన్న మీద అరిచాను. నాన్న, నడిచేటప్పుడు అలా గోడను పట్టుకొని నడవద్దు అని గట్టిగా కేకవేశాను. ఆ మాటలు విన్న నాన్న నా వైపు చెమ్మరిల్లిన కళ్ళతో అదోలా చూశాడు. నేనన్న మాటకు నాకే సిగ్గనిపించింది. తర్వాత ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నాన్న ఎప్పుడు గోడని పట్టుకుని నడవడం నేనెప్పుడూ చూడలేదు. ఒకరోజు నాన్న అదుపు తప్పి క్రింద పడిపోయాడు. తరువాత కొన్ని రోజులకే కన్ను మూశాడు. నాన్న మీద నేను అరిచిన అరుపులు నాకిప్పటికీ వినిపిస్తున్నాయి. ఆ రోజు నాన్న నా వైపు చూసిన చూపు ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. కొన్నాళ్ల తర్వాత మా ఇంటికి రంగులు వేయిద్దామని నిర్ణయించుకున్నాం. తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్లిన వేలిముద్ర ఉన్న గోడ మీద మాత్రం రంగులు వేయొద్దంటూ మారం చేశాడు. మీ తాతయ్య చేతి ముద్రలు చెరిగిపోకుండా వాటి చుట్టూ సర్కిల్ గీసి ఒక ఫోటో ఫ్రేమ్ లా మార్చి ఇస్తానని వాడికి నచ్చ చెప్పాను. ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఒక భాగం. నాన్న వేలి ముద్రలు పోకుండా పెయింటింగ్ వేయించిన గొప్ప కొడుకని నన్ను అందరూ అభినందిస్తుంటే నేను అరిచిన అరుపుకి నాన్న నా వైపు చూసిన చూపే గుర్తొస్తోంది. కాలం ఎవరికోసం ఆగదు కదా. నాకు వయసు మీద పడింది. వయసు మీద పడ్డ నేను నడవడానికి కూడా అదే గోడ ఆసరా కావాల్సి వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది నాన్న నడవడానికి ఎంత కష్టపడేవాడా అని. ఎందుకు అనిపించిందో తెలియదు కానీ ఒకరోజు గోడ ఆసరా లేకుండా నడవడానికి ప్రయత్నించాను. అది చూసి మా అబ్బాయి పరుగున వచ్చి నా భుజాలు పట్టుకున్నాడు. గోడ ఆసరా లేకుండా అస్సలు నడవద్దు నాన్న అంటూ నన్ను మందలించాడు. మనవరాలు వచ్చి నీ చేయి నా భుజాల మీద వేసి నడువు తాత అంటూ ప్రేమగా అంది. అప్పుడు నాలో దుఃఖం పొంగుకొచ్చింది. కేవలం గోడ మీద మరకలు పడతాయని నా భార్య మాట విని వృద్ధాప్యంలో ఉన్న నాన్న మీద అరిచిన నాలాంటి వాడి మీద అటువంటి ధోరణి ఏమాత్రం చూపించిన నా కొడుకు మనవరాలని చూస్తుంటే నా మీద నాకే అసహ్యం వేసింది. ఆ రోజు నేను నాన్న మీద అలా అరవకుండా ఉండి ఉంటే నాన్న ఇంకొన్నాళ్ళు బ్రతికేవాడు కదా అనే బాధ నన్ను కలిచివేసింది. గోడని ఆసరా చేసుకుని మెల్లగా నడుచుకుని వచ్చి నా గదిలో పడుకున్నాను. మౌనంగా రోధిస్తూ నన్ను విడిచి వెళ్లిపోయిన నాన్నని క్షమించమని పదే పదే ప్రార్థిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. తరువాత ఏమైందో నాకు తెలియదు. నా ఆత్మ నాన్న పాదాలు పట్టుకుని క్షమించమని అడగడానికి పరిగెడుతున్నట్లు అనిపించింది నాకు. మీ నాన్నతో మీకున్న అనుబంధాన్ని కామెంట్లో తెలియజేయండి.